టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మరి ఏప్రిల్ 26వ తారీఖు శనివారం. ఈరోజు త్రయోదశి ఉదయం 8 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 27వ తారీఖు వరకు. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 6 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం రేవతి నక్షత్రం అనేది ఉంటుంది. రేవతి నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాలకి వెళ్ళిపోతుంది. అంటే తెల్లవారితే 27. ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు 2 తిథుల కలయిక, 2 నక్షత్రాల కలయిక, ఇది అరుదైన కలయిక. ఇక ఇదే రోజు ఉదయం 8 గంటల 27 నిమిషాల వరకు కూడా మనకి శని త్రయోదశి అనేది ఉంటుంది. కనుక 8 గంటల 27 లోపు ఏదైనా సరే శివుడికి కానీ శనికి కానీ అభిషేకాలు చేయించుకోవాలంటే కనుక మనకి చాలా మంచిది. ఆ రకంగా మీరు ఏదైనా సరే వాటికి సంబంధించిన శనికి ఆరాధన, మరి శివారాధన మీకు సత్ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనిలో అయినా సరే కొంత ఇబ్బంది, ఏదో రకంగా వాయిదా పడే విధానం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మరి నిన్నట్లాగానే ఈరోజు కూడా ఎంతో కొంత ఖర్చులతోనే ఎక్కువగా ముడిపడి ఉండటం అనేది, ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఖర్చులు వెతుక్కుంటూ రావటం అనేది మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయటం అనేది అయితే కనిపిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక ఇరుగు పొరుగు వారితో కానీ మీ యొక్క ఆత్మీయ బంధువులతో కానీ ఏవైనా సరే చిన్న చిన్న పొరపక్షాలకి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. ధనం మాత్రం అవసరానికి లభించడం అనేది కొంతవరకు మెచ్చదగిన సూచన. సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈరోజు మరి ఎక్కువ శాతం అయితే కనుక భరణి నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం చాలా సంతృప్తికరమైన, ప్రోత్సాహకరమైన విషయాలు అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో మీరు ఏదైతే కలవరపాటు చెందుతున్నారో ఆ కలవరపాటుకు సంబంధించిన ఒక విషయం ఏదైతే అందులో ఒక స్పష్టత మిమ్మల్ని కొంత ఆనందానికి గురి చేయటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కోసం ఎవరైనా కనుక వేచి ఉంటే వారి ప్రయత్నాలు ఈరోజు మరింత ముమ్మరంగా చేసుకోవటం మంచిది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక ఇతరత్ర ఈరోజు అయితే కనుక చెప్పుకోదగిన సమస్యలు అధిక భాగం అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మీకు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ఈరోజు వచ్చే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితిలో మరి ఏదైనా కానీ రోహిణి నక్షత్రం వారికి, తర్వాత మరి మృగశిర నక్షత్రం వారికి మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఏదైనా సరే మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళు, లేదా కొత్తగా ఉద్యోగం రావాలని అభిలాషిస్తున్న వారు వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళడానికి ఈరోజు పుష్కలంగా మంచి ఉంది, అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి తొందరగానే మటుమాయం అవటం అనేది కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఏమైనా సరే కొత్త విషయాలు అమలు చేయడానికి, తర్వాత ముఖ్యంగా ఇటు కళారంగ, సాంస్కృతిక రంగ విషయ పరిజ్ఞానం ఎవరికైతే ఉందో, లేదా అందులో ఎవరికైతే మరి అభిరుచి ఉందో వాటికి సంబంధించిన ఏవైనా సరే ఈరోజు అమలు చేయాలన్నా, కొంత ప్రతిభను మూట కట్టుకోవాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఇక చిన్న చిన్న దగ్గర ప్రాంతాలు ఉల్లాసంగా గడపడానికి, వినోదంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితిలో ఎక్కువగా మరి మృగశిర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం
మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రాదులతో ఏవైనా సరే అపార్థాలకి తావిచ్చే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక చిన్నవో మరి పెద్దవో ఒక్కోసారి ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. తోడబుట్టిన వారితో మాట్లాడేప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించండి. ఈరోజు ఏదైనా సరే కొంత మాట పట్టింపులు కానీ మనసు గాయమయ్యే సంఘటనలు కానీ చోటు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి మనోరథాలు ఫలిస్తాయి. ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చు ఈరోజు ఎంతో కొంత సద్వినియోగం అవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు ఎక్కువ శాతం మరి ఆశ్లేష నక్షత్రం వారికి, తర్వాత పుష్యమి నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువ ఉంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారు వారు ఎంతో కొంత సంయమనం పాటిస్తూ ముందుకెళ్ళటం అనేది, సో లేనిపోని ఊహించుకుని ఇబ్బంది పడటం అనేది ఉంటుంది కనుక కొంతవరకు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక కొత్తగా పెళ్ళి కావాలి వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఈరోజైతే కనిపించడం లేదు. ఈరోజు పుబ్బా నక్షత్రం వారికి, మఖా నక్షత్రం వారికి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వ్యాపారంలో ఎంతో కొంత అభివృద్ధి చోటు చేసుకుంటుంది. అయితే ఒక్కోసారి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆకస్మికంగా ఏమైనా సరే మార్పులు చోటయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఏమైనా సరే తలనొప్పులు ఎక్కువ ఎదురవడానికి లేదా మీరు చేయని దానికి శిక్ష అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అన్వయించుకోవచ్చు. కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఏదైనా ఒకసారి అనుకోని అవమానాలు కానీ, వాళ్ళకి రావాల్సిన దగ్గర దాకా వచ్చి ఇంకోళ్ళు వేరే వాళ్ళు తన్నుకెళ్ళిపోవటం కానీ, కొంత అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం అనేది కూడా జరగచ్చు. ఇంకా ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు మరి ఎక్కువగా గ్రహస్థితి బాగుండే వాళ్ళు చిత్తా నక్షత్రం అనేది, హస్తా నక్షత్రం అనేది ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటితో పోలిస్తే కొంత పురోభివృద్ధి సాధించడం అనేది, మనోరంజక ప్రదేశాలని తిలకించడం అనేది కూడా జరుగుతుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాల్లో మనకి రావాల్సినవి ఏవైనా సరే అనుకూలకంగానే ఆ వార్తలు లేదా ఆ సమాచారం మనకి అందే అవకాశం కూడా లేకపోలేదు. బెట్టింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇలాగా వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు ఉన్నంతలో గ్రహస్థితి అయితే కనుక చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వారు తీసుకునే నిర్ణయాల్లో కొంత తొందరపాటు తగ్గించుకోవాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయాల్లో కూడా చీటికి మాటికి ఒక కలవరపాటు కానీ, అయోమయ వ్యవస్థ కానీ నెలకొనడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా ఎన్ని మంచి చేయాలని ఆశించినా ఆ మంచి పెద్దగా వాళ్ళు ఉపయోగించుకోకపోవటం కానీ, లేదా వాళ్ళు కష్టపడిన చోట కూడా సరైన ఫలితం రాలేకపోవటం కానీ, అది మనకి మానసిక చింతకి ఆలవాలంగా నిలిచిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక తప్పకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే మాత్రం అవి ఎంతో కొంత నెమ్మదిస్తాయి. మరి అంత తొందరగా పరిష్కృతం అయితే అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఇక ఇవాళ ఉన్న గ్రహస్థితిలో ఉన్నంతలో మరి ఏదైనా సరే అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా అనుకూలకంగా ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి సమస్యలు ఏదో రకంగా చుట్టుముట్టడం, తర్వాత ఏదైనా సరే ఇంటి మార్పుల కోసం ప్రయత్నిస్తే అంశాల్లో మాత్రం ఈరోజు ఏదైనా సరే ఒక ఆశాజనకమైన పరిస్థితి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత నియంత్రణ అవసరం.
విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక కొంత ఇబ్బందులు ఉంటాయి కనుక వాటి విషయంలో జాగ్రత్తగా అంటే బాగా తొందరపాటు లేకుండా ఒకటికి 2 సార్లు సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవటం అనేది అవసరం. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు పడతారు. ఇక మిగతా విషయాల్లో ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితిలో కొంతవరకు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇప్పటికే మీకు ఇటు శని అయితేనేమి, ఇతర గ్రహాల యొక్క విధానం వల్ల అయితేనేమి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడటం అనేది అయితే జరుగుతుంది. ఇంకా దగ్గరలో మరి దూరంలో ఏవైనా సరే ప్రయాణాల్లో కూడా ఎంతో కొంత ఆనందం అనుభవించడం కానీ, లాభాలు ఆర్జించడం కానీ కూడా సంభవిస్తుంది. వివాహ పరిస్థితుల్లో, వివాహ విషయాల్లో ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్యవర్తిత్వం చేసే పనుల్లో మాత్రం ఈరోజు తలనొప్పులు ఎదురవుతాయి కనుక ఏదైనా సరే బ్రోకరింగ్ వాటిల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో కూడా మీకు మానసికంగా ఊరట లభించడం అనేది ఈరోజు ఎక్కువే ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు అనుకూల స్థితి శ్రవణ నక్షత్రం వారికి ఉంటుంది. తర్వాత కొంతవరకు ధనిష్ట నక్షత్రం వారికి ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఉండాలి. ఒక ప్రణాళిక, నిర్దిష్టమైన విధానము లేకపోతే కనుక అప్పులు మరింత పెరిగే సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే ధనస్థానంలో మరి శని యొక్క సంచారం, తర్వాత ఇతర రాహు సంచారం, వీటి వల్ల కూడా మనకి ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టమైన గత కొద్ది నెలలుగా ఏదైనా సరే ఒక రూపురేఖలు లేకపోవటం, అంటే ఒక్కోసారి ఉన్నట్టుండి ఊరట ఇచ్చినట్టుంటాం, మళ్ళీ అంతలోనే ఆ పరిస్థితి జారిపోతూ ఉంటాం. అంటే తరచు ఏదైనా సరే కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం, ఆ రకమైన ఇబ్బంది అయితే కనుక ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఈరోజు కూడా ఉంటుంది. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంత మాట ఏమరపాటు అనేది పనికిరాదు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే ఉంటుంది. ఈరోజు తారాబలం బాగుండే వారిలో కొంతవరకు శతభిషం నక్షత్రం అనేది ధనిష్ట నక్షత్రం వారికి అయితే ఉంటుంది. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బంది నుంచి బయటకు వస్తారు. మనసును సాధ్యమైనంత వరకు కూడా ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త వ్యక్తులు కానీ, మరి ప్రముఖ వ్యక్తులు కానీ కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సంతానపరంగా ఉన్న ఏదైనా సరే సందేహాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య కోపాలు కూడా ఎంతో కొంత చల్లారుతాయి. ఇక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. ఈరోజు కొంతవరకు గ్రహస్థితి బాగుండే వారిలో మరి ఉత్తరాభాద్ర, రేవతి ముగ్గురికి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది. పూర్వభాద్ర ఈరోజు ఈ రకంగా వీరు ఏదైనా సరే దత్తాత్రేయుడికి చేసుకోవటం వల్ల మరింత మంచి ఉంటుంది.